హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మౌని అండ్ స్వాతి. ఈరోజు మేము ఇక్కడ సరదాగా ఏం చేస్తున్నామంటే చక్రాలు చేస్తున్నాం. ఉదయం ఆల్రెడీ కాకరకాయ చేసాం ఫ్రెండ్స్. అది ఏమైందో తెలియదు. ఈ పిల్లని చూడండి, ఇక చక్రాలు చేయడానికి పిలిస్తే పని మంచిగా ఏమన్నా పిలవటానికి పిలిస్తే 200 ఇస్తాను ఫ్రెండ్స్. నేను 200 చేయను, 500 ఇవ్వాలి. మరి 200 చీప్ కదా, ఏమొస్తుంది 200కి? అందరు ఎవరైనా పండగ ముందు చేసుకుంటారు, మేము అయిపోయినా చేసుకుంటున్నాం. ఎందుకంటే పండగ వాళ్ళు తింటారు. మా పండగ కాకపోయినా తింటారు కదా, ఇబ్బంది ఏముంది? తినలేరు. పండగకి చేసుకోవాలని రూల్ ఉంది, నిజంగా రూల్ అయితే ఏం లేదు. అప్పుడు అంటే పాతకాలంలో ఏం ఉండక చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటారు. చూడండి గన్ను ఏం చేస్తారు. చక్రాలు 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 రావట్లేదు ఫ్రెండ్స్. ఎక్కువ పోసేసింది ఫ్రెండ్స్. నూనె దాని నిండా పోయింది ఫ్రెండ్స్. వీళ్ళ ఇంట్లో నూనె ఎక్కువ ఉందని చెప్పి నిండా పోసింది. అదేమో దాంట్లో దిగాలి. అంటే నాకు అసలు రాదు. నేను మా ఇంట్లో పనే చెయ్యను. 500 అడిగింది పిల్ల. అంటే ఊరక నేను పని చేయటానికి మాట చెప్పడానికి 500 నేను అడిగింది. చూడండి మీరు 200 ఎక్కువ తీసుకోండి. గిలాస్ ఉందా ఇంట్లో? గిలాస్ లేకపోతే పిల్లని అడిగింది ఇచ్చింది. చూడండి సర్లేదు, స్టీల్ షాప్ మంచిగా వచ్చింది. చూడండి ఈ పిల్ల చూడండి. అరే ఇంకొంచెం కానీరా, పక్క తిప్పుతున్నాం. అది కూడా ఎప్పుడు చేయలేదు. నాకు ఎవ్రీ ఫెస్టివల్కి స్పాన్సర్స్ ఉంటారు. మేము ఏం చేసుకోవాలి. పిండి పెట్టుకోండి. ఇది పెట్టుకుంటా ఈ పిల్ల ఈ పిల్ల పెట్టుకుంటున్నా అంటే జస్ట్ ఇది అంది పెండాలు పెడతామే. 2 ముద్ద తర్వాత పెట్టింది రోజు. ఉదయం ఏం జరిగింది చెప్పాడు. ఉదయము కృష్ణవేణి ఆంటీ అని ఆంటీ ఉంది కదా, న్యూ ఇయర్ బ్లాగ్లో చూస్తుంటారు. ఇంకో దాంట్లో దేంట్లో వచ్చిందా ఆంటీ? అన్నింటిలో వస్తుంది ఆమె వస్తుంది. అయితే మేము ఉదయం కరెక్ట్గా బ్లాగ్ చేద్దాము అని చెప్పి కాకరకాయ ఫ్రై చేద్దాం, ఏదైనా వంట చేద్దాం అని చెప్పి బయటకు అది అక్క అమ్మాయి మా ఇంట్లోకి వస్తుంది అనమాట. వచ్చేటప్పుడు కరెక్ట్గా ఎదురైంది కృష్ణవేణి ఆంటీ. ఆమె కూడా వచ్చి కూర్చుంది మా ఇంట్లో మంచిగా. అందుకే దొబ్బిని అన్ని కింద పెట్టుకొని గ్యాస్ బండ అన్ని కింద పెట్టుకొని వీడియో చేసాం. బండ కిందే కదా ఉంటుంది. అరే అట్లా కాదురా, దాంట్లో అదేమంటారు కబోర్డ్ దాన్ని తీసి బయట పెట్టి అన్నీ అరేంజ్ చేసుకొని వీడియో ఒక 40 minutes వీడియో. ఈరోజు వీడియో మామూలుగా ఉండదు అనుకొని తీసాం. మంచిగా మామూలుగా ఉండలా, రికార్డే కాలేదు. రికార్డ్ చేసాం. మరి అది అసలు ఎట్లా రాలేదో ఏమో ఫోన్లోకి తెలియదు మాకు కూడా. డౌట్గా ఉంది. నువ్వు అంతలో ఎక్కి పని చేయమే, పని కూడా చేస్తాను. విషయాలు చెప్పాలి. ఈ పిల్లలు పిలుచుకున్నా అనవసరంగా శశిని పిలుచుకున్నా బాగుంటుంది. అరే నేను 500 కదా అడిగింది, ఇదేం పోయింది కదా మీ ఆస్తి అని అడిగాను నేను. ఇంకా ఆయన ఏం జరిగిందంటే నాకైతే అసలు అన్నం కూడా తినలేదు. నేను అసలు చూడండి అసలు ఆడ పడేసి వచ్చేసింది. ట్రైపాడ్ మొత్తం మా ఇంట్లో పడేసి వచ్చేసింది. ఇది చూడండి అన్నీ ఇంత ముందుది ఎక్కి ముందుది బిగించింది. అట్టనే ఫోన్లో ఏదో చేసిందే వీడియో దొబ్బింది. చూడండి ఏడో మరుకుందా అక్కడే పెట్టాను. ఇప్పుడు గన్ షూట్ చేయాలి. సరిపోయింది చాలుదాం. చెప్పు మే అసలు పిల్ల 50 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఫస్ట్ పూర్తి అయిపోయింది. మా అత్తయ్య మామయ్యతో పెళ్ళి చక్రాలు చేయడం
ఓకే అయింది కదా. ఓకే. ఇదే గంటలో బుల్లెట్ లేవు ఫ్రెండ్స్, ప్యాలెట్ లేదు. నేను పోలీస్ మొత్తం కిందకి పిండి మొత్తం పంపించి మేము చేస్తున్నాం. మొత్తం కూడా మొత్తం పెంట చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు ఒకటి బయట అందులో తలుపు కూడా డిస్టర్బింగ్ అవుతుంది. ఇంకా కాలు మీరు ప్రెస్ చెయ్యి. అసలు నేను చేయనంటే మీ ఇంట్లో ఉంటాయంట. మేము మా ఇంట్లో మంచి పాతకాలపు ఉంది ఎత్తల కోసం ఇప్పించుకున్నాం. అందుకే ఎచ్చులు పడకూడదు. ఇప్పుడు గంట నుండి తిప్పుతూనే ఉంటుంది దాన్ని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఇదే కాదు అదే. ఇప్పుడు అది తీసుకోరాదా పాతది? అది మా ఊరికి పంపించా పాత. లాంగ్ పైకి దాన్ని కాదు, నిజమే. ఫ్రెండ్స్ ఇది మేము మొన్న ఏం సినిమా పుష్ప 2కి వెళ్ళాం. మొన్న కాదు అది వచ్చింది అప్పుడే వెళ్ళాం. తింటారా? నేను తినేస్తాను. బాగున్నాయి ఫ్రెండ్స్, బాగా చేస్తున్నాను. కాదు ఎందుకు బాగా వచ్చినాయంటే నేను చేయి పెట్టా కాబట్టి వచ్చినాయి. ఆ పిల్ల ఒప్పుకోలేకపోతుంది ఆ నిజాన్ని. ట్రిప్ తెలిసే కాగలను చాలా కష్టం. మేము కూడా యాక్చువల్గా ఎప్పుడు చేసి ఉండదు. ఏం సార్లు చేస్తున్నాను? మా ఊళ్ళో అందరికి నేనే చేస్తుండే. మరి మూల మీద కొట్టుంది, అదే ఇల్లు ఉంటుంది అది. అవును ఫ్రెండ్స్, నిజమే. మాదే అవునవును. నేను చాలా హైజీనిక్గానే చేస్తున్నాను. ఇంకా మేమే తినేది. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. దీన్ని అమ్మాయికి తెలియదు అనుకున్నాను. పెద్ద మాట్లాడి వినిపించదు. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పిల్ల నన్ను ఎక్కిరిస్తుంది. అయితే ఇంకేం జరిగిందంటే ఉదయం ఒక స్టోరీ షేర్ చేసుకున్నాం మీతో. రోజు నాకు నేను చేస్తా ఫ్రెండ్స్. నేను కృష్ణ ఆంటీ వస్తేనే చెప్తా ఫ్రెండ్స్. నేను చెప్పాను. అయితే ఇంకా మేము ఉదయం చేసామా, అది ఏందో ఏదో అయిపోయింది మాకు తెలియకుండానే. అది అంత మంచిగా వచ్చింది తెలుసా. ఇది ఈవినింగ్ చేస్తున్నాం, అది మార్నింగ్ బాగా ఫ్రెష్గా రెడీ చేసాము. ఇది మళ్ళీ రెడీ వచ్చింది తెలుసు. రెడీ అవ్వలేదురా, నేను బై బర్త్ ఇట్లానే ఉంటాను ఫ్రెండ్స్. అందరూ అదే అనుకుంటున్నారు. ఈ పిల్ల గురించి అది అక్కడ కట్అవుట్ కూడా పెట్టారు. కట్అవుట్ చూసుకొని కొంచెమే అది. ఎస్ ఓకేనా? చూడు నేను తిప్పమంటావు నువ్వు ఒక డోసులో తిప్పడానికి. అయితే నువ్వు తిప్పుతున్నాను అంటే నువ్వు చెప్తే కరెక్ట్, నేను చెప్తా అబద్ధమా? మేము అరిసెలు కూడా చేద్దాం అనుకున్నాం ఒకసారి. అరిసెలు చేస్తే ఏమైనా తిన్నాం, అయినా తిన్నాం కదా. నాకు ఒక్కటి కూడా పెట్టలేను, అందుకే పుల్లగా పోయినాయి. నిజంగా అందుకే పుల్లగా పోయినాయి. 4 ఇచ్చాను నీకు. ఇవ్వలేదు నాకు. ఇచ్చాను కొత్త చెప్తుంది. తింటే గుర్తుంటుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చింది. ఎలా ఉంది చెప్పండి. ఇది చక్రం లాగా ఉంది. కాదు, జల్లికట్లు నెట్ ఉంటుంది. అది ఏమేమి వేసావో చెప్పురా వాళ్ళకి. పిండి ఏమేమి వేసి పట్టించావో? ఏంటంటే చక్రాల పిండి వేసి పట్టించా. నాకు కూడా తెలియదు ఏమేమి. బేసికలీ, టెక్నికలీ, ప్రాక్టికల్లీ, లాజికలీ, ఫైనల్లీ ఏం వేసానంటే చెప్పు. శనగపిండి నేను ఇలా బేసిక్గా మద్దతేసింది. ఆమె ఏం వేసిందో నాకు కూడా తెలియదు, కానీ తెలుసులేదు. అనుకొని చెప్పాలిరా, నాకు చెప్పురా, నేను ఎప్పుడు చేయలేదురా. అయితే శనగలు అవి ఉంటాయి కదా మనం శనగపప్పు పోపులు వేసుకుని శనగలు, ఏం తెలియదు. మళ్ళీ అదంతా ఇదంతా తెలిసిందని ఆ పప్పులు కొన్ని వేసాము, మినప్పప్పు కొన్ని వేసాము, పెసరపప్పు కొన్ని వేసాము. క్వాంటిటీ చెప్పాలమ్మా. అలాగే చెప్తాను. ఇంకేంటంటే
మన చట్నీలు వేసుకుంటాం చూడు పప్పులు, ఆ పప్పులు వేసాము. పప్పులు కూడా వేసారా? బియ్యము కడిగి ఆరబెట్టామన్నమాట. అంటే 3 రోజులు ఆరబెట్టాము మేము. మా ఇంట్లో 3 రోజులు ఆరబెట్టుకున్నాం. పక్కన వాళ్ళు ఇంట్లో ఏమో అట్లా ఆరబెట్టుకున్నాం. అంటే బాగా ఎండిపోవాలి, ఎండకి ఎండ కట్టడం అంటారు చూడు, అట్లా ఎండిపోవాలి. అది తిండి లేకరా అంటే ఎండగట్టేది. అంటే దాన్ని కూడా తిండి పెట్టకుండా మేము ఎండగట్టాము అన్నమాట. అది జరిగింది. అంటే మంచిగా వచ్చాయి చూడండి. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ అమ్మాయికి తెలియదు ఫ్రెండ్స్, తెలియదు, నిజంగానే తెలియదు. ఎందుకంటే నన్ను ఎవరు కష్టపెట్టరు అన్నమాట. బాగున్నాయి నిజంగా. చక్క పెట్టడం రావట్లేదు పిల్లకి. దాన్ని తీసుకొని సగం అంటే ఇంకా గత్ర తీసింది ఈ పిల్లలు పెట్టడం వల్ల ఫస్ట్ టైం. నిజమే అయి ఉంటుంది రే, దాన్ని కూడా నమ్మచ్చు. నేను ఒప్పుకుంటున్నా, నాకు తెలిసి ఇది అయిపోతాయి చేసేలోపే. అసలు ఉంది కానీ పిల్ల. నెక్స్ట్ మీ ఇంట్లో ఏమంట చేయాలి? ఇది మా ఇల్లు, వాళ్ళ ఇల్లు కాదు, అది కాదు మా ఇల్లు. మీకు చూపిస్తాలే. ఇల్లది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మన కొత్త ఇల్లు కట్టుకుంటుంది. కొత్తగా వీళ్ళ గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ ఏమవుతుందో తెలిసి ఏమి ఇస్తున్నాం. ఈ పిల్ల శంకుస్థాపనకి బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని నాకు ఇదే మర్చిపోయా పిక్చర్ మొక్కలు. నేను ఒకటి మంచిది నా సెలెక్ట్ చేసుకున్నాను. పాపం బేసిక్గా శారీ తీసుకోండి కానీ ఇంగ్లీష్ లేనాను నాకు గృహప్రవేశానికి విడుదల అని చెప్తాను. కంచి పట్టు మామూలు పట్టు కూడా మీ దగ్గర ఎప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు వచ్చింది. నిజంగానే వాళ్ళ గృహప్రవేశానికి తీసుకొని చూడాలి. వాళ్ళ గృహప్రవేశం 7 సంవత్సరాలు అయినప్పటి నుంచి ఆయన బీవలోనే ఉంది. పిల్ల మా గృహప్రవేశానికి నువ్వు కొనుక్కోవాలి. మర్చిపోయి నీ పిల్లతో కొనిద్దామని చూసాను నేను, కానీ ఆయన కూడా కొనిచ్చాలని చూసాడు. నేను కొనుక్కోవాలి కానీ పిల్ల కొనలేదు. ఎందుకు కొనుక్కోవాలి? నాకు ఓల్డ్ ఫ్రెండ్స్, మనకు ఓల్డ్ నచ్చావు. ఆ బ్లౌజ్ పీస్ పెట్టాలని చెప్పాను. నాకేం తెలుసు, వాళ్ళ చుట్టాలు వాళ్ళకి ఇచ్చింది అనమాట. వాళ్ళ కజిన్ లేదు మా బీరువాలో లేదు, పంచ పెట్టడం ఇచ్చింది. వాళ్ళు ఇచ్చావు కాదు, అక్కి పెట్టింది. కానీ నాకు నేను దాని మీద చూస్తూనే ఉన్నా దాన్ని. అది చివరికి మా ఇంటికే వచ్చింది. అమ్మాయి అడిగిన బ్లౌజ్ ఇస్తాను ఫ్రెండ్స్. నేను గృహప్రవేశానికి పెట్టిస్తాను. బాధపడకరా, బ్లౌజ్ ఇంకే ఉంచా. చూడండి చక్కగా వండటంలో కట్టెల పొయ్యి మేము చేసుకుంటే మంచిగా అవుతుంది తొందరగా. స్టవ్ అంతే. మనం ఊరికి వెళ్ళి చేసుకుందాం ఈసారి. ఏం చేసుకుందాం? రేపు సొద్దబుడ్డలు కావాలంటే మా వాడికి సొద్దబుడ్డలు చేసుకుందాం. ఇప్పుడు చేసుకుందాం. రేపు ఊరికి వెళ్దామా? వెళ్ళింది రాను. ఊరికి వెళ్తావా? పురాతన కాలంలో ఇప్పుడు వాడి బర్త్డే కదా, రోన్న బర్త్డే కదా, ఒక బుడ్డి మడ్డి ఫెల్ బర్త్డేకి వెళ్ళాము. అక్కడ మేము ఏం వేసాము? కోలాటం వేసాము. కోలాటం ఈ పిల్ల మేము కాల్ చేస్తుంది ఫ్రెండ్స్. కోలాటం వీడియో కూడా ఒకసారి మీకు అప్లోడ్ చేస్తాం. ఫంక్షన్ వీడియో మొత్తం చేద్దామా కొంచెం? మీకు ఎవరు కామెంట్ చేయదండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరే మనుషులు కొడతారా? అంటే నేను ఇట్లనే మాట్లాడతాను. కాదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాదు, చూస్తుంటున్నాను. షార్ట్స్ అయితే వేలల్లో అంటే మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లా? చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మేము ఆల్రెడీ పైన లాంపిల్లే పాపం మేము పైనే ఉన్నాంలే కానీ మా ఇల్లు పైనే ఉంటుంది. ఎక్కలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇల్లుంటికి. ఇల్లు కూడా కిందకొస్తే బాగుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. రోజు ఎక్కి దిగాలంటే ముసలి అయిపోయింది, కష్టం కదా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ చేసుకోండి ప్లీజ్. చూసిన ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్రాలు పంపిస్తాను. ఫస్ట్ చేసుకోవాలి, చేసుకోకపోతే వాళ్ళు చక్రాలు తెచ్చుకుంటారా? తెలియదుగా నాకు. చూసిన వాళ్ళు నేను చూసా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. మీకు చక్రాలు తెచ్చుకుంటుంది. అయితే వాళ్ళు ఆల్రెడీ పండగ ఎప్పుడు చేసుకుంటారే, అయిపోయి ముక్కిపోయి ఉంటాయి. మనం పండగ తర్వాత చేసుకుంటున్నాం.
ఎందుకు చేసుకుంటున్నావు పంట? తినటానికి. ఇది ఏదో పెద్ద టాస్క్ అయింది నాకు. పోలీసులు కూడా ఇంత శ్రమ పడట్లేదు కానీ చూడు. డిషుమ్ డిషుమ్ అని మేల్చేసిన వాళ్ళు. అవును, మా ఇంట్లో ఎప్పుడు చూడు నేనే ఇది తిప్పుతా. నాకు నేర్పించట్లేదు. నేను వంటలు బాగా చేస్తాను. ఈ అమ్మాయి చికెన్ చేసింది, మా ఈ పన్నీర్ బిర్యానీ చేసింది. ఈ అమ్మాయి అసలు రైతులు భలే బాగుంది ఫ్రెండ్స్. అయినా కొద్దిగా పెట్టి మాకు. అరే సరిపోయిందండి. ఓకే వచ్చింది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి ఏరు మరి మాట్లాడలేదు. నేను అసలు ఏరలేదు ఫ్రెండ్స్, అట్లానే చేసా. అంటే అదే అమ్మాయి దగ్గర పోవాలనుకోలేదు. పన్నీర్ ముక్క అన్న దాదాపు ఒక 20 pieces వస్తాయి. కనీసం 4 pieces అని రావాలా లేదు. ఒక్కటే పీస్ ఇచ్చింది, 2 ఆలుగడ్డల ముక్కలు ఇచ్చింది. లెక్క కూడా పెట్టుకున్నట్టు. నేను అంతే, నాకు ఎవరైనా పెట్టారనుకోని లెక్క పెట్టుకుంటాను. నేను బాగా చేస్తాను. బాగా చేస్తాను. ఈ పిల్ల చేసిద్ది కానీ నాకు పెట్టదు. ఇప్పుడు చేసింది కానీ మంచిగా మొదలు నెట్టాను అనుకుంటున్నాను. పప్పు వేసి ఇచ్చిన ఒకసారి ఆ సాంబార్ ఒకటి బాగా చేసింది. ఎక్కడ లేవు కష్టం. నేను కదా కష్టపడేది, ఇట్లా కలిపి పెట్టేది. నేను ఏదైనా కలిపి చేతులు ఉండాలి మొత్తం కలిపింది. దాన్ని కొంచెం పిసుకుతా ఉంది ఫ్రెండ్స్. చేయకూడదు కలుపుకొని వచ్చా ఫ్రెండ్స్. నిద్ర లేచి హ్యాండ్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చారు. సేమ్ పించ్. మా దగ్గర చాలా డ్రెస్సులు ఉన్నాయి కలర్స్. ఒకటే అంటే వాళ్ళ దగ్గర లేవా చాలా? అంటే మన ఇద్దరికి సంబంధించి ఈ నూనె ఇందాక తీసాం కదా ఎక్కువైతే. అరే ఇది చిల్లులు దాంట్లో వేయాలరా నూనె, అప్పుడు కిందకి వెళ్ళిపోద్ది. చిల్లులు చిల్లులు అంటే పెట్టుకోవాలి. అది కూడా అది చిల్లుది కాదా? మా ఇంట్లో ఉంది, నాకు గుర్తులేదు. వాళ్ళ ఇంట్లో చేసాము కూడా ఏం చేద్దాం అంటే నేను ముసలిదాన్ని అనుకోమాకండి. కదా ఇదే రా నేను చెప్తే నేను కనబడుతున్నానా నీకు? బూచి దీంట్లో వేసి దాంట్లో పెట్టాలి. సో ఇప్పుడు ఈ చక్రాలు దీంట్లో పెట్టుకోవాలి. పిల్లి పెట్టించుకొచ్చింది, క్లీన్ చేయకుండా దాంట్లో వేసేసింది ఫ్రెండ్స్. క్లీన్ చేయాలి ఫ్రెండ్. ఏం నూనె ఎక్కువ వేసిన నూనె చూడ ఎంత ఉందో. కాకులు వేయాలి. అవునా అక్క? కాకులు ఏమంటారా? తాతలు వాళ్ళ తాతలు అందరూ వస్తారు కాకులు అంటారు. నేనైతే నమ్మను. నేను నమ్ముతా. పాపం కాకులకి వేస్తాను. కాకులకి వేయొచ్చులేరా, తప్పులేదు. అది మీ తాతలు లేక కాదురా. మా తాత తెలియదు నాకు. మా తాత మా అమ్మోళ్ళ ఇంట్లో వస్తాడు. మా తాత తెలియదు అడ్రస్. ఇప్పుడు కనుక్కోలేరు. అప్పుడు పాత కాలిపోలేదు కదా. కానీ తింటానే ఉన్నా ఫ్రెండ్స్. జిడ్లో తెలియదు. అది బాగున్నాయి. ఇప్పుడు కావాలా? ప్రతిది అడుగుతున్నా పెట్టట్లేదు అనుకో. మాట్లాడి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పటానికైనా షేర్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో చేస్తున్నా కుకింగ్. ఏదో ఏది నచ్చుతుంది. మేమేం పెద్దగా దాన్ని ఏమంటారా ఒక స్క్రిప్ట్ రాసుకొని కుకింగ్ అనే కాదు, నార్మల్గా వీడియో చేసిన మేమే స్క్రిప్ట్లు ఏముండవు. మన అలవాటు అయిపోవటమే. మన అనిల్ రావిపూడి డైరెక్టర్ గారు చూస్తే ఏమంటారు తెలుసా? ఆయన చేరేదాకా ఇది షేర్ చేయండి. చెయ్యండి. మమ్మల్ని కూడా సినిమాలో పెట్టుకోవాలి. ఆ చుట్టుపక్కల కూడా రానిరు. ఎందుకు రానివ్వరు? ఇది మాడబెట్టింది ఫ్రెండ్స్. లేదు, లైట్గా షేడ్ వచ్చింది రెడ్ కలర్. ఓకే, ఉంటుంది కదా. అయితే ఇవి కూడా ఈజీనే కదరా? ఈజీనే. నాకు తెలియదు ఎంత కాదు ఈజీ అని. నేను చెప్పాను ఈ అమ్మాయి. నేను నిజంగా ఎప్పుడు చేయలేదు. లాస్ట్ టైం వీళ్ళ అమ్మమ్మ పట్టించింది చక్రాలు కాదు ఏమంటారు అరిసెలు పాపం. అది సంథింగ్ ఏదో అంటే వీడియో చేయడం కన్నా వంటలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీకోసమే తినేది మేమే, కానీ వీడియో మీకోసమే.
అక్కడికి వీడియోకి మాట్లాడించుకోవాలి ఉంది అంటే వాళ్ళు అడిగిరా మనల్ని అడగకపోతే ఇలా ఎట్లా ఏదో సొల్లు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా చూస్తారు కదా. ఫుల్ అంటే బూతులు మాట్లాడు యూ బ్లడీ. నేను ఏమన్నా చూడండి ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్. మా ఊర్లో చిన్నప్పుడు ఏడ్ చేసేవారు తెలుసా మేమైతే. ఇప్పుడు అందరు చేసుకుంటారు. మాకు ఊర్లో పొయ్యిలు అనమాట బయట ఉంటుంది. సో గాలి వస్తుంది. గాలి వస్తే మేము ఏం చేస్తాం, మంచాలు అడ్డం పెడతాం కదా. మంచంలో అడ్డం పెట్టేది. ఇదేమో రావటంలా ఏడ్ చేయాలి. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చూసారా? బాగుందా? నచ్చింది నాకు. బాగానే ఉంది, కొన్ని షార్ట్లు బాగుంది కానీ 250 బీటీలు పోయినాయి. నాకు అప్పుడు దాన్ని వర్త్ అనిపించట్లేదు కదా. మేము పుష్పకి వెళ్ళాం, పుష్ప వర్త్ అనిపించింది. 300 పెట్టినమా స్నాక్స్కి. మొత్తం ఒక్కొక్కరు 500 పడ్డాయి. కానీ పిచ్చిగా నవ్వుకుని అంటే మేము ఎట్లాగైనా మనం వెళ్తేనే ఎంజాయ్ చేస్తాం కదా. అప్పుడప్పుడు మనం వెళ్ళాలి అట్లా. మీకు నెక్స్ట్ కుకింగ్ బ్లాగ్లో శ్రీశైలం స్టోరీ చెప్తాం. అవును, ఈసారి ఎక్కడైనా మంచి ప్లేస్లో ఎక్కడైనా అవుట్డోర్లో వంట ప్లాన్ చేసి అక్కడ షూట్ అవుట్డోర్ ఎక్కడికి అంత మాల్దీవ్స్లో మాల్దీవ్స్లో అక్కడ అండమాన్ అడవుల్లో మాల్దీవ్స్లో కుకింగ్ జరుగుతుందంట. ఈ కోరి వస్తారా మీరు కూడా అప్పుడప్పుడు సరిగ్గా షూట్ చేస్తాను. షూట్ సరిగ్గా షార్ట్ నేను కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడు నేర్చుకోవాలి. నేను ఎందుకు లేమో ఎందుకు చేపించేస్తాను. ఇంకా వయసు అయిపోయినప్పుడు నేర్చుకోవాలి. బాగానే వస్తుంది. ఇంకేం రెండు విషయం చెప్పండి. ఏం లేదు ఫ్రెండ్స్, నాకేంటో ఏమైంది వచ్చింది ప్రైమ్ మినిస్టర్ కాల్. ప్రైమ్ మినిస్టర్ లేవు దాంట్లో లైన్ ఫుడ్ అయితే లేవు, ఏమైపోయి ఉంటాయి. అంటే ఆడే ఉండాలి. నా బయలు ఉల్లిపరిచినాను ఉంటాడంటే నాకు తెలియనట్టు. ఫ్రెండ్స్ నటిస్తున్నట్రా నింపింది. నీకంటే కావాలేదా? ఇట్లా సీనియర్, నేను జూనియర్ అన్నిట్లో. తిని మాట మీద దక్కేస్తుంది. కొంచెం మంచిగా ఇస్తుంది, కొంచెం బాగుంటుంది. చేతి బాగలేదు ఫ్రెండ్స్, కడుక్కోవచ్చు కదా. ఎక్కడ బద్దకం లేదా అందుకనే మనం బద్దకానికి బ్రాండ్ అమ్మాదిలో ఎప్పుడో చెప్తాను. ఎంత టైం అవుతుందిరా? ఇంటి దొబ్బేయాలి ఫ్రెండ్స్ వీడియో నుంచి బయటికి. అప్పుడు మేము ఏం చేస్తాము, బాయ్ చెప్తాము. ఒక నిమిషం ఆగి పెట్టి చెప్పిపోతాను. ఇది అయిపోయినాక చెప్పిపోతాను. ఎప్పుడెప్పుడు మొత్తం పిచ్చేది ఫోటో తీసి పెట్టుకొని తీసుకుని ఏమి ఈరోజు అంతా నీకు కూడా ఇట్లాంటి అలవాట్లా? ఉదయాన్నే లేవగానే ఏదన్నా పాట వింటే రోజు ఎంత అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఈ పిల్ల మాట్లాడదా కోయి కోయి కోని రోజుకి ఒక పాట, అదేదైనా కానీ పొద్దున్నే వింటే అది సాయంత్రం నిద్రపోయేదాకా అదే పాట. సంక్రాంతి అయిపోయేదాకా విన్నది పిల్ల. కోయి కోయి కొన్ని పాటలు కోయాలి కోయి కోయి కోయా సంద మామ కోయి కోయి కోటు కోయి 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 కోయి. ఓకే బాయ్. పనికి వచ్చింది బాగా. బాయ్ చెప్తా. తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రమోషన్స్కి. నేను ఇంకా చేస్తా కానీ కొంతమంది దాన్ని తిట్టుకుంటారు. నేను చేయను, ఇమిటేట్ చేయడం వచ్చు. నిజంగా శ్రీశైలం వెళ్ళిన రోజు రూమ్లో ఇమిటేషన్ చేసి మామూలు ఇమిటేషన్ కాదు, చచ్చిపోతే నవ్వలేక మేము
బాగా ఇమిటేట్ చేస్తుంది, పిచ్చిగా నవ్విచ్చిద్ది అందరిని. పిచ్చిది పిచ్చి చేష్టలన్నీ చేసి పిచ్చిదే ఫ్రెండ్స్. ఇదే పెద్ద పచ్చిది ఫ్రెండ్స్. ఓకేనా తీయచ్చా? అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు, మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని, కానీ ఫ్లోలో ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా మీరు అందరూ, మా ఫ్రెండ్సే కదా. ఏ ఏజ్లోనైనా మా ఫ్రెండ్స్, ఎవరైనా మీరు మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్కి మీరు ఎనిమిస్ అయినా, మీ ఎనిమిస్కి మీరు ఎనిమిస్ అయినా కానీ మీరు మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చెప్పారా చూసారా? కళాకారుల ఫ్యామిలీ, మరి మాది కొంచెం కళాకారుల ఫ్యామిలీ. ఎందుకంటే మా కళాకారుని మీకు ఎప్పుడైనా పరిచయం చేస్తాం. మా నాన్న కూడా పెద్ద కళాకారు ఫ్రెండ్స్. మా నాన్న డ్రామాలు వేస్తాడు. జస్ట్ ఏంటి ఓకే ఇష్టం అన్నమాట కొంతమంది. కానీ చుట్టుపక్కల అందరు పల్లెల్లో అందరూ మ్యాక్సిమం డ్రామాలు అవి వచ్చే ఉంటాయి అందరికి కదా. నెక్స్ట్ మా ఊర్లో ఒక పెళ్ళి ఉంది, చెప్పానా? దాంట్లో పిలవలేదు, ఈ వీడియో చూసి పిలవండి నన్ను కూడా. ఇప్పుడే ఏం పిలిపించుకుంటున్నాం మేము అట్లా. ఇది ఇది కాలేదు అదే స్నాక్ కంప్లీట్ ఈరోజు మేడం. అదే ఫ్యాన్లో కొంచెం కాకపోతే కాలు పెట్టుకో, కాలు పెట్టి పోతున్నాయి. అదంతే సారమ్మ మంచిగా చేయవం. ఏం చేయమండి దొబ్బెచ్చకుండా ఆపిపో. ఇది చక్రాలన్నీ నేనే పోనీ పొక్క అయిపోతుంది. ఇంకా పోమంటే వీడియో ఆఫ్ చేయమని చెప్తాను. చక్రాలు అయిపోతుంది, పోమని చెప్తుంది. వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, ఎక్కడ చూస్తున్నాడు డీడి పక్కని. బాయ్, నేను వస్తాను. నేను ఇంకా కంటిన్యూనా నాకు నేర్పం ಎಷ್ಟು ఫ్రెండ్స్ ధ్యానం జరుపుతుంది. అత్త కాదు కానీ ఇది ఇక్కడ పడాలి. నేను కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడు నేర్చుకోవాలి. ఎందుకులే ఎందుకు చేపించేస్తాను. ఇంకా వయసు అయిపోయినప్పుడు నేర్చుకోవాలి. బాగానే వస్తుంది. ఇంకేం రెండు విషయం చెప్పండి. ఫ్రెండ్స్ నాకేంటో ఇది వచ్చింది ప్రైమ్ మినిస్టర్ కాల్. ప్రైమ్ మినిస్టర్ లేవు దాంట్లో లైన్ ఫుడ్ అయితే లేవేమైపోయి ఉంటాయి. అంటే ఆడం ఉండాలి. నాకు తెలియదు ఉండిపోయినాను ఉంటాడంటే నాకు తెలియనట్టు. ఫ్రెండ్స్ నటిస్తున్నట్రా నీ పిల్ల. నీకంటే కావాలేదా? ఈ పిల్ల సీనియర్, నేను జూనియర్ అన్నిట్లో. తిని తిని మాట మీద దక్కేస్తుంది. కొంచెం మంచిగా ఇస్తుంది, కొంచెం బాగుంటుంది. చేతి కాలేదు ఫ్రెండ్స్, కడుక్కోవచ్చు కదా. నీ పిల్ల బద్దకం లేదా అని అందుకనే మనం బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లో ఎప్పుడో చెప్తాను. ఎంత టైం అవుతుందిరా? ఇంటికి దొబ్బేయాలి ఫ్రెండ్స్ వీడియో నుంచి బయటికి. అప్పుడు మేము ఏం చేస్తాము? బాయ్ చెప్తాము. అప్పుడు నిమిషం ఆగి పెట్టి చెప్పిపోతాను. ఇది అయిపోయినాక చెప్పిపోతాను. ఎప్పుడెప్పుడు మొత్తం ఫోటో తీసి పెట్టుకొని తీసుకొని ఏమి
ఈరోజు అంతా మీకు కూడా ఇట్లాంటి అలవాట్లా ఉదయాన్నే లేవగానే ఏదన్నా పాట వింటే రోజు అంతా అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఈ పిల్ల మాట్లాడదా కోయి 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 రోజుకి ఒక పాట అది ఏదైనా కానీ పొద్దున్నే వింటే అది సాయంత్రం నిద్రపోయేదాకా ఇంకా అదే పాట సంక్రాంతి అయిపోయేదాకా విన్నది పిల్ల. కోయి కోయి కొన్ని పాడరా కోయాలి కోయి కోయి కోయ బంగారు సంద మామ కోయి కోయి కోటి కోయి 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 కోయి. ఓకే పనికొచ్చింది. బాయ్. పనికొచ్చింది బాగా. బాయ్ చెప్పు. తీసుకోండి ఫ్రెండ్స్కి ఇలాంటి ప్రమోషన్స్కి. నేను ఇంకా చేస్తా కానీ కొంతమంది దాన్ని తిట్టుకుంటారు, నేను చేయను ఇమిటేట్ చేయడం వచ్చు. నిజంగా శ్రీశైలం వెళ్ళి రోజు రూమ్లో ఇమిటేషన్ లేదు, మామూలు ఇమిటేషన్ కాదు, అది చచ్చిపోతే నవ్వలేక మేము బాగా ఇమిటేట్ చేస్తుంది, పిచ్చిగా నవ్వించిద్ది అందరినీ. చిది పిచ్చి చేష్టలన్నీ చేసి పిచ్చిదే ఫ్రెండ్స్. ఇదే పెద్ద పచ్చిది పెద్ద. ఓకేనా తీయచ్చా? అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు, మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని, కానీ ఫ్లోలో ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా మరి అందరూ మా ఫ్రెండ్సే కదా. ఏ ఏజ్లోనైనా మా ఫ్రెండ్స్, ఎవరైనా మీరు మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్కి మీరు ఎనిమిస్ అయినా, మీ ఎనిమిస్కి మీరు ఎనిమిస్ అయినా కానీ మీరు మా ఫ్రెండ్స్ చెప్పారా? చూసారా ఫ్యామిలీ మరి మాది కొంచెం కళాకారుల కానీ. ఎందుకంటే మా కళాకారుని మీకు ఎప్పుడు పరిచయం చేస్తాం. మా నాన్న కూడా పెద్ద కళాకారు ఫ్రెండ్స్. మా నాన్న డ్రామాలు వేస్తాడు. జస్ట్ ఏంటి ఓకే ఇష్టం అన్నమాట కొంతమంది. కానీ చుట్టుపక్కల అందరు పల్లెల్లో అందరూ మ్యాక్సిమం డ్రామాలు అవి వచ్చే ఉంటాయి అందరికి కదా. నెక్స్ట్ మా ఊర్లో ఒక పెళ్ళి ఉంది, చెప్పానా? దానిలో దాన్ని పిలవలేదు, ఈ వీడియో చూసి పిలవండి నన్ను కూడా. ఇప్పుడే ఏం పిలిపించుకుంటున్నాం మేము అట్లా. ఇది ఇది కాలేదు అదే స్నాక్స్ కంప్లీట్ ఈరోజు మేడం. అదే ఫ్యాన్లో కొంచెం కాకపోతే కాలు పెట్టుకో, కాలు పెట్టు. పోతున్నాయి అదంతా ఈసారి అన్న మంచిగా చేయడం. ఏం చేయమండి? దొబ్బెచ్చకుండా ఆపిపో ఇది చక్రాలన్నీ నేనే పోనీ రాపు అయిపోతుంది. ఇంకా పోవండి వీడియో ఆఫ్ చేయమని చెబుతాను. కాదు చక్రాలు అయిపోతుంది, పోతుంది అవుతుంది. వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, ఎక్కడ చూస్తుంది దీడి పక్కన. బాయ్ నేను వస్తాను నేను ఇంకా కంటిన్యూనా నాకు నేను ధ్యానం జరిపోతుంది. అత్త కాదు ఇది ఇక్కడ పడాలి. నాకు కోయాలి కోయి కోయి కోయి